చీఫ్ ఇంజనీర్ ఆర్డబ్ల్యూఎస్ విజయప్రకాష్ సార్ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. మరి సీతారాంను చూస్తుంటే రిటైర్ అవుతున్నట్టు అనిపించడం లేదు, ఫ్రెష్గా చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు. అయితే ఇద్దరం ఒకే బ్యాచ్లో జాయిన్ అయినాము, కానీ జాయిన్ అయినప్పుడు పరిచయం లేదు. అయితే మొదట్లో మా శాలరీస్ చాలా తక్కువ ఉండేవి, అరౌండ్ 1300 రూపీస్ ఉంటే ఓ రోజు అసెంబ్లీ అయ్యేటప్పుడు మేమంతా కలిసి ఉద్యమం తీసామన్నట్టు. దానికి తనే నాయకుడు. ఆ ఉద్యమంలో అక్కడికి వెళ్ళినాక మమ్మల్ని మధ్యలోనే ఆపేశారు, అసెంబ్లీ దాకా పోనీయలేదు. అప్పుడు అక్కడే దాన్నే స్టేజ్గా చేసుకొని ఒక సైకిల్లో ఏదో ఎక్కేసి మాట్లాడుతూ మన జీతం చాలా తక్కువ 1300 అని ఒక సెంటెన్స్ చెప్పాడు. వెక్కిరించిన జీతాలతో బక్కచిక్కిన ఇంజనీర్ అని అంటూ పక్కన ఉన్న మనోహర్ రెడ్డి, పంచాయతీరాజ్లో మీ అందరికీ తెలిసి ఉంటాడు, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అప్పుడు ఇంక చాలా సన్నగా ఉండేవాడు. మనోహర్ రెడ్డి షర్ట్ ఇప్పి చేసి చూపించాడు, చూడు ఎంత పక్కగా అయిపోయాము అని. అయితే తన మెంటాలిటీ ఏంటంటే ఈ జగమంత కుటుంబం నాది అన్న చందనంగానే పనిచేస్తాడు. ఈ డిపార్ట్మెంట్ నాది, వీళ్ళందరూ నా మనుషులు అన్న ఉద్దేశంతో అందరికీ అడగకున్న సలహాలు ఇవ్వడము, గైడ్ చేయడము చేస్తుంటాడు. అయితే తనతో ఇంకో అనుబంధం ఏంటంటే నకరేకల్లో పనిచేస్తున్నప్పుడు రూమ్మేట్స్ ఉన్నాం, మధుబాబు నువ్వు నేను అనుకుంటాం. ఇక అప్పటి నుంచే ఆడ వంటోనికి ఇట్లా రాగి చెంబులు ఇట్లా పెట్టాలి, రాత్రి నీళ్ళు పెట్టాలి, పొద్దున మేము తాగుతాము, వంటలు ఇందులో చేయాలి అన్నీ గైడ్ చేసేవాళ్ళు. చేసినాక ఒకరోజు ఏమైందంటే ఎండాకాలంలో కంపల్సరీ నిమ్మకాయ రసం తాగిపించేవాడు. నిమ్మకాయ రసం తాగాము. తాగినాక కొద్దిసేపటికి మధుబాబు సీతారాం ఇద్దరూ కూడా కడుపులో ఎట్లనో అవుతుంది అని మొదలుపెట్టారు. నేను బాగానే ఉన్నాను ఉండి ఒక్కసారి వాళ్ళిద్దరు బాగున్నారు, నేను వాంతి చేసుకున్నాను. అరే ఏమైంది అని చెప్పి వాడిని అర్జెంటుగా ఆ వంటోని పిలిపించాడు. పిలిచి ఏం చేసినావురా, ఎట్లయింది అని అంటే, మీరు చెప్పారు కదా సార్ అన్ని రాగి చెంబులాలు చేయాలని, నిమ్మకాయ రసం రాగి చెంబులో వెండినా మంచిగా నాడినాక తీసుకొచ్చి తయారు చేసి ఇచ్చినా అన్నాడు. అది మాకు పాయిజన్ అయింది. అట్లా కొన్ని జ్ఞాపకాలు తనతో చాలా ఉన్నాయి. ఇంకా అయితే అంటే రిటైర్మెంట్ అయినప్పుడు ఎలా ఉండాలి అన్నది అందరికీ తెలియజెప్పే విధంగా తను అంత ఆనందంగా సంతోషంగా గడుపుతూ ఇలాగే తన జీవితం కొనసాగాలని కోరుతూ, ఇంకా మున్ముందు కూడా రిటైర్ అయిన ఫీలింగ్ కాకుండా మనకు ఇలాంటి బుక్స్ రాసి ఇవ్వడం కానీ కొన్ని యోగా కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ